అంటే ఒక 15 ఓట్లు తేడా వచ్చింది కదా. ఇప్పుడు వీళ్ళకి 320, వాళ్ళకి 420 వస్తాయి అనుకున్నారు, 300 వచ్చాయి. 15 ఓట్లు చెల్లకుండా పోయాయి, కొన్ని ఓట్లు అటు పడ్డాయి అని చెప్పి క్రాస్ ఓటింగ్ జరిగింది. మీకు ఇదేమీ విజయం కాదంటే, ఒకటైతే పార్లమెంటరీ పాలిటిక్స్లో 300 ఎంపీ ఓట్లు రావటం అన్నది అది బలమైనటువంటి ప్రభావమే. ప్రతిపక్షం కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉంది, ఇన్ని పార్టీలు కలిసిన ఐక్యంగా ఉందని ఒకటైతే కనిపిస్తుంది. కానీ వీళ్ళల్లో కొన్ని ఓట్లు చెల్లనివి కూడా కావాలనే చెల్లకుండా చేశారని, ఒక 5 మందో 10 మందో అటు ఓట్లు వేశారని కొన్ని కథనాలు ఉన్నాయి. కొంత క్రాస్ ఓటింగ్ జరిగి ఉండాలి, ఓ 10 వరకు జరిగి ఉండవచ్చునేమో. రెండో వైపున చూస్తే ఎవరి నుంచి జరిగాయి అని ఎన్డీ కూటమిలో ఉదాహరణకు మమతా బెనర్జీ, ఆ, ఆమెకు సంబంధించిన అభిషేక్ బెనర్జీ టీఎంసీ ఎంపీ, ఆయనైతే ఓ తీవ్రమైన ఆరోపణ చేశాడు. ఒక్కొక్క ఓటుకు 15 నుంచి 20 కోట్లు ఇచ్చి బీజేపీ కొనుగోలు చేసిందని చెప్పి నాకు సమాచారం ఉంది. ఇంత భారీ ఎత్తున ఎంపీలనే చేసి ఈ ఎన్నికలను ఇలా చేయాలనటం ఏమాత్రం సమంజసం కాదు అనే తీవ్ర స్థాయిలో, నిజంగా ఒక ఎంపీకి 15 నుంచి 20 కోట్లు ఇవ్వడం అనేది జరిగి ఉంటే, మామూలుగా కింద స్థాయిలో ఓట్లు అట్లా కొనుగోలు అలా ఉంచి. ఇంకా రెండో విషయం, ఎవరు క్రాస్ ఓటింగ్ చేస్తుంటారంటే ఆప్ పేరు ఒకటి టీఎంసీ వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. ఆప్ ఎమ్మెల్యే ఒక ఆవిడ, ఎంపీ ఒక ఆమెకైతే బీజేపీతో కొంత సాఫ్ట్గా ఉన్నారు. గతంలో వాళ్ళ పార్టీ మీద కూడా ఆమె కొంచెం తిరుగుబాటు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు.